ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇస్సాకు కుమారుడైన యాకోబు అంటే యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో మూల పురుషుడు యాకోబు. మనం మొదటి నుంచి ఎలాగా కయీను, హేబెలు అని 2 మార్గాలు చూస్తున్నామో, యెరూషలేము, బబులోను లాగా ఎలా 2 మార్గాలు చూస్తున్నామో, అలాగే ఇస్సాకు కుమారులు యాకోబు, ఏశావు వీరు గూడా ఒక 2 మార్గాలుగా ఉన్నారు. అయితే యాకోబు వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. అయితే యాకోబు యొక్క ప్రత్యేకతలేంటి? యేసుక్రీస్తు ప్రభువారికి, యాకోబు గారికి ఉన్న పోలికలేంటి? యాకోబు ద్వారా దేవుడు మనకిచ్చే క్రిస్మస్ మెసేజ్ ఏంటో చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 2 జనములు నీ గర్భంలో కలవు. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనము ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. అంటే మనం మొదటి నుంచి చూస్తున్నాం హేబెలు, కయీను. అలాగే దేవుని మార్గం, దేవునికి వ్యతిరేకమైన మార్గము. అలాగే యాకోబు, ఏశావు. అంటే చిన్నవాడు యాకోబు, చిన్నవానికి పెద్దవాడు దాసుడవుతాడని చెప్తున్నాడు దేవుడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని చెప్పాడు. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే యాకోబుని ఎంచుకున్నాడు దేవుడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా దేవుడు ఎంచుకున్నారు. యాకోబు ఎలా వచ్చి దేవుని యొక్క వంశావళిలోకి ఎలా వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము ఆయన వంశంలోనికి అంటే యాకోబు వంశంలోనికి దేవుని పిల్లలుగా అవడానికి దేవుడు మనల్ని ఎంచుకోవడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఎంచుకొని భూమి మీదకి పంపించారు. ఇది నిజమైన క్రిస్మస్. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం చూస్తే మనకు తెలుస్తుంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి యాకోబుకి జ్యేష్ఠత్వం విలువ తెలుసు. జ్యేష్ఠత్వం కొరకు చాలా ఇష్టపడ్డాడు. జ్యేష్ఠత్వాన్ని ఏశావు దగ్గర సంపాదించుకున్నాడు. ఏశావు జ్యేష్ఠత్వ విలువ తెలియక జ్యేష్ఠత్వమును నిర్లక్ష్యపరుచుకున్నాడు, అమ్ముకున్నాడు. ఒక పూట భోజనం కొరకు. కానీ యాకోబుకు మాత్రం జ్యేష్ఠత్వం విలువ తెలుసు. జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. అయినా అది మోసం చేశారా అంటారు గానీ, కానీ యాకోబు నేను నీ జ్యేష్ఠత్వం ఇస్తేనే నేను నీకు ఈ కూర ఇస్తానని చెప్పాడు. కాబట్టి అది మోసం చేసినట్టు అవ్వదు గానీ, జ్యేష్ఠత్వ విలువ యొక్క ఇంపార్టెన్స్ ఆయన తెలుసుకున్నాడు. అది గూడా మనం యేసుక్రీస్తు ప్రభువారిలో దేవునికి మనం పిల్లలం కాబట్టి, మొదటిగా జ్యేష్ఠత్వము యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుడు పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని ప్రభువారిని అంగీకరిస్తారో వారందరికీ అనగా తన నామమందు, యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎవరి నామమందు? తన నామమందు, యేసుక్రీస్తు నామమందు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి జ్యేష్ఠుడు. అలాగా జ్యేష్ఠత్వం కలిగి ఉన్నారిద్దరు. అలాగే మనము గూడా తండ్రికి అందరూ పిల్లలమే. మనము గూడా జ్యేష్ఠులుగా ఉన్నాం. మనము రాజులైన యాజక సమూహం. మనము గూడా తండ్రికి జ్యేష్ఠ కుమారులం మనం. యాకోబు నిచ్చెన దర్శనం చూశాడు. పైకి కిందకి దేవదూతలు ఎక్కి దిగడం చూశాడు. కానీ ఆ నిచ్చెన మనుష్య కుమారుడే. అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆ నిచ్చెనే యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 57వ వచనం చూద్దాం. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారే. యాకోబు గారు మారుమనస్సు పొందారు. పెనూయేలులో దేవుని యొక్క దూతతో పోరాడి ఆశీర్వాదం పొందారు. మారుమనస్సు పొంది కొత్త జీవితం జీవించారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు కొత్త జీవితం. అలాగా దూతతో పోరాడినప్పుడు గాయపడి ఆశీర్వాదం పొందాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి గాయాలే మనకు ఆశీర్వాదం. ఆయన శిలువలో చేసిన రక్తము యొక్క బలియాగమే మనకు ఆశీర్వాదం. వాగ్దానం వంశంలో యాకోబు పుట్టాడు. ఆ వాగ్దానమే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి యాకోబు ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నిన్ను నన్ను దేవుడు ఎంచుకొని ఆయన కుమారుణ్ణి శరీరధారిగా పంపించాడు. ఇది ఆయన రావడానికి కారణం ఏంటంటే
మన జీవితంలో దేవుని పిల్లలవుటకు, మనం ఆశీర్వదించబడటానికి దేవుడు కన్యక గర్భమందున జన్మించారు. ఎవరైతే ఆయన్ని నమ్మి, విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో, వారి జీవితంలో నిజమైన క్రిస్మస్, వారికి నూతన జీవితం, నిత్య జీవితం అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి పుట్టారు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఇట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. కృపగల దేవ, దయగల తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి నాయనా యాకోబు గారిని జ్ఞాపకం చేసుకున్నాం. నాయనా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం ప్రభువా. నాయనా మరి యాకోబు గారు కలిగిన లక్షణాలు నాయనా మేము కూడా కలిగినటకు నాయనా దోతతో పోరాడి పొందుకున్నారు ప్రభువా. మరి నాయనా మేము కూడా ప్రభువా ప్రార్థనలో పోరాడి ప్రభువా, వాక్య ధ్యానంలో పోరాడి ప్రభువా, మేము కూడా ఆశీర్వాదం పొందుటకు కృపను దయచేయండి. అయ్యా నాయనా యాకోబు గారు ఆశీర్వాదం పొందుటకు గాయపడ్డారు. కానీ నాయనా మీ చేతులకు గాయాలు, మీ కాళ్ళకు గాయాలు ప్రభువా. మీ గాయముల ద్వారా మాకు ఆశీర్వాదం, నెమ్మది, స్వస్థత. నాయనా పరలోక రాజ్యం, మీ బలియాగం ద్వారా పరలోక రాజ్యం. ఇందు నిమిత్తమే ప్రభువా శరీరధారిగా వచ్చారు ప్రభువా. ఇట్టి కృపను నాకు, మాకు, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేస్తారని నమ్ముతూ, విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.